విశాఖపట్నం జిల్లా సింహాచలం భూములను గూగుల్ డేటా సెంటర్కు అప్పనంగా ప్రభుత్వం అప్పజెప్తుందంటూ విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో కోట్లు విలువ చేసే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు చెందిన భూమిని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పే నిర్ణయం మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. నేను పట్నం సురేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా విచ్చేశారు. అందుకు కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క వైజాగ్ దగ్గర ఉన్న సింహాచల ఆలయ భూములను అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం. అది ఎందుకంటే ఈరోజు ఆలయ భూములు అనేది కేవలం ఆలయ పరిరక్షణ కొరకు, ఆలయ అభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగించాలి. కానీ అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారాలకు, యొక్క పరిశ్రమలకు అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు మీరు పరిశ్రమలు చేస్తే ఉద్యోగాలు వస్తాయంటారు, నిజమే, కాదని చెప్పము. కానీ వాటికి మీకు భూములు ఎంతో ఉన్నాయి, ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ వదిలేసి ఈరోజు కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు, పరిశ్రమల పేరుతో మీరు కట్టబెట్టడం అనేది వేరే ఎక్కడా దొరకదా? ఈ ఆలయ భూములే మీకు దొరికిందా? ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆలయ భూములు పరీక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూములు పరిరక్షించే దిశలో పోరాటాలు చేస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఉన్న ప్రభుత్వం అయినా సరే, ఎప్పుడు కానీ ఆలయ భూములు దయచేసి వాటి జోలికి రావద్దండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొన్న ఈ యొక్క హైందవ శంకారావం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆలయాలపైన ప్రభుత్వం పెత్తనం ఉండకూడదు, వాటి నుండి దూరంగా రావాలనే ఉద్దేశంతో మేము పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి ఇంకనైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా డిమాండ్ చేస్తోంది. కాబట్టి ఆ యొక్క దీంట్లోనే ఈరోజు మన కలెక్టర్ కు ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వమని ఇస్తున్నాము. జై హింద్, జై భారత్ మాత. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.